హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా రాగి ముద్ద రొయ్యల కర్రీ ఎలానో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా రాగి ముద్ద ఎలానో ప్రిపేరింగ్ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అవి మరిగించుకోవాలి. నెక్స్ట్ పక్కన ఒక గిన్నెలో రాగి పిండి వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు బాగా హీట్ అయ్యాక దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని దానిలో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా బాగా తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడేదాకా కూడా తిప్పుతూనే ఉండాలి. అలానే మన రాగి పిండి ముద్ద ఈ టేస్ట్లో వస్తే మన రాగి ముద్ద రెడీ అయిపోయినట్టే. పక్కన పెట్టుకొని ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 కప్పు టమాటాస్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గర పడ్డాక ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో కొంచెం కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గర పడ్డాక ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన రొయ్యల కూర రెడీ. మొత్తం సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సర్వ్ చేసుకొని సండే స్పెషల్గా తినండి. చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.